ఈ వీడియో చేసేకి మెయిన్ కారణం ఏందిరా అంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనీ, ద పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. లిసన్ కేర్ఫుల్లీ బికాస్ లిస్నింగ్ కెన్ లెవరేజ్ యువర్ టైమ్ అండ్ మేక్ షూర్ యూ విల్ హ్యావ్ నో మోర్ డిస్ట్రాక్షన్స్ వైల్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకు ఏమి పక్కన డిస్ట్రాక్షన్స్ అట్లాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు. ఈ వీడియో చేసేకి ఖచ్చితంగా ఈ వీడియో నీకు మంచి యూస్ఫుల్గానే ఉంటుంది. ఈరోజు నేను ఒక అంకుల్ని కలిసిన. అంకుల్ చెప్పిన మ్యాటర్ కానీ అంకుల్ లైఫ్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. ఎట్లా నేను నా లైఫ్లో సక్సెస్ అయినానని అంకుల్ చెప్పింది ఏంటంటే, అంకుల్ 10వ తరగతి అయిపోతేనే 15 ఏళ్ళ నుంచి 15 ఇయర్స్ నుంచి 15 ఏళ్ళ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి థింక్ చేసినాడు. అప్పటికే 15 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటా అట్లా స్టార్ట్ చేసినట్టు జర్నీ. స్టార్ట్ చేస్తూ ఇప్పుడు అంకుల్కి 45 ఏళ్ళు వచ్చినాయి. 45 ఏళ్ళు వచ్చినాయంటే ఇప్పుడు అంకుల్కి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా చోట్ల. ఇప్పుడు రెంట్కి ఇచ్చుకున్నాడు. అందరూ ఏమనుకుంటారంటే హౌస్ అనేది ఒక యాసెట్ అనుకుంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ₹1,00,00,000 పెట్టి 70 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి చాలా వేస్ట్ చేసుకుంటారు డబ్బులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించినావు, దాంట్లో లెవరేజ్ ఏంది, నీకు లాభం ఏంది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అదే ఇల్లు అమ్మితే కొనుక్కుంటాడే ఎవడన్నా? ₹1,00,00,000 కొనుక్కుంటాడా? రీసేల్ వాల్యూ తక్కువ, ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే కినా నీ ఇల్లు ఎవడు కొనుక్కోడు. సో హౌస్ అనేది అసెట్ కాదు, కానీ హౌ యూ కెన్ కన్వర్ట్ యువర్ నాన్ అసెట్ ఇంటూ ఎన్ అసెట్. అసెట్ అంటే ఏంది? అసెట్ ఈస్ సంథింగ్ విచ్ పుట్స్ మనీ ఇంటూ యువర్ పాకెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ వర్క్ ఆర్ నాట్, మనీ విల్ బీ క్రెడిటెడ్ ఇంటూ యువర్ క్యాష్ ఫ్లో. ఇట్లా అంకుల్ ఏం చేసినాడంటే 15 ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు 45 ఏళ్ళు అంకుల్ కూర్చొని తింటాడు, అసలు పని చేయాల్సిన అవసరం కూడా లేదు. 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసినాడు. ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంటే అంకుల్కి కూర్చొని తిన్నా కూడా తరగనాసి సంపాదించేసుకున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనందరి దగ్గర డబ్బులు ఎంతో కొంచెం ఉంటుంది. 10 లక్షలు 20 లక్షలు నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేదానికంటే, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే చెప్తా చూడమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు నేను బ్యాంక్లో పెట్టినా అనుకో. అంకుల్ ఏం చెప్పినాడంటే నువ్వు బ్యాంక్లో పెడితే నీ లిక్విడ్ క్యాష్ అనేది బ్లాక్ అయిపోతుంది, రెవెన్యూ జనరేట్ కాదు దాని నుంచి. ఎప్పుడో నువ్వు ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటంటే నీకు లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది రాదు, ఎక్కువ రాదు. ఇప్పుడు 10 లక్షలు పెడితే నీకు 10 ఏళ్ళకి ఎంత వస్తుంది అంటే 5 లక్షలు. నువ్వు క్యాపిటల్ ఇన్కమ్ నువ్వు ఎంత పెట్టినావు? 10 లక్షలు పెట్టినావు, 5 లక్షలు వచ్చేసి నీకు లాభం వచ్చింది ఎంత? 10 ఏళ్ళకి. కానీ చాలా మార్గాలు ఉన్నాయి నీ డబ్బుల్ని ఎక్కువ పెంచుకునేకి. రియల్ ఎస్టేట్ ఉంది, బిజినెస్ ఉంది, నీ ఓన్ స్టార్టప్స్ ఉంటాయి. ఇంకా నువ్వు క్రియేటివ్ వేలో నీకేమైనా స్కిల్స్ ఉంటే దాని నుంచి నువ్వు ఎట్లా మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ చేసుకోవాలి. ఇట్లా ఉంటుంది మామ. ఇప్పుడు ఆ అంకులు నేనేమనుకున్నా అంటే వారన్ బఫెట్ కానీ, చార్లీ ముంగర్ కానీ, రాధాకృష్ణ దమనే కానీ, రాకేష్ జుజ్జున్వాలా కానీ వీళ్ళందరూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసుకుంటే బాగా సక్సెస్ఫుల్ అయిపోయినారు. they would have already became successful in their life through long term investment, through long term investing. ఇట్లా సక్సెస్ అయిపోయినారు. నేనేమనుకున్నా అంటే ఓ యాప్ ఒక్కలే ఇవన్నీ ఆడ మన చేత కాదనుకున్నా. కాకపోతే నా లైవ్లో చూసిన ఆ అంకుల్ని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎంత నాలెడ్జ్ అంటే అంకుల్ చెప్తాంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు కూడా అర్థం కాలే కొన్ని టర్మ్స్. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందిరా అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి, యూ డోంట్ నో హౌ టు ఇన్వెస్ట్ అండ్ వేర్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ఆర్డర్ టు మేక్ లమ్స్ అమౌంట్ ఆఫ్ మనీ. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాకపోతే ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయనేది నీకు తెలియదు. ఎప్పుడైనా కూడా నీ దగ్గర డబ్బులు ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే చూసుకో. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ నమ్మద్దు. ఇన్ఫ్లేషన్కి వచ్చిందనుకో, ఇట్లా కరోనా వచ్చాయనుకో, ఎగ్జాంపుల్ పర్చేసింగ్ పవర్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఆయిల్ ప్యాకెట్ 2010లో ₹60 పడే ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు చూసుకుంటే ₹150 ₹160 పడుతుందంటే పవర్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ అనేది చాలా పెరిగిపోయింది. ఈరోజు నువ్వు కొనే వస్తువు ₹100 పడితే రేపు పొద్దునకి ₹150 పడుతుంది. అప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసిన 10 లక్షలు బ్యాంకులో సరిపోవు. నీకు వచ్చిన దాంతో సహా నువ్వే ఇంకా ట్యాక్స్లు కట్టబోయేకి అవుతుంది. సో
ద పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ద పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ is the best decision that you could ever take in your entire life if you want to retire at an younger age. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో. ఇంకోటి ఏంటంటే స్పెండింగ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాతో ₹1,00,000 ఉందనుకో, నేను పోయి కారు కొనాలా, లేకపోతే బండి కొనాలా, లేకపోతే ఐఫోన్ తీసుకోవాలా చెప్తామమ్మా. అసెట్ అంటే ఏంది, లయబిలిటీ అంటే ఏంది? అసెట్ ఈస్ సంథింగ్ విచ్ పుట్స్ మనీ ఇన్ యువర్ పాకెట్ వెదర్ యూ వర్క్ ఆర్ నాట్. నువ్వు పని చేసినా పని చేయకపోయినా క్యాష్ ఫ్లో, నీకు క్యాష్ అనేది రెవెన్యూ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. అదే కినా నువ్వు నాన్ అసెట్ తీసుకో. యాపిల్ ఫోన్ తీసుకుంటావు, నీకేమన్నా లెవరేజ్ వస్తుందా? యాపిల్ ఫోన్ వల్ల నీకేమైనా రెవెన్యూ జనరేట్ అవుతుందా? కాదు. కార్ వల్ల ఏమైనా రెవెన్యూ జనరేట్ అవుతుందా? బొక్క. అంటే తీసుకో. ఎప్పుడు తీసుకోవాలా? నీ దగ్గర లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నప్పుడు తీసుకో, తప్పు లేదు దాంట్లో. కారు తీసుకోవడం తప్పు, నేను తప్పు పట్టడం లే. కారు తీసుకోవడంలో తప్పు లేదు. నీ దగ్గర ఎప్పుడైతే లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుందో అప్పుడు తీసుకుంటే నీకు యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ నీ దగ్గర ఉన్న సేవింగ్స్, ఇన్వెస్ట్ చేసిన మనీ అంత ఉంటుంది కాబట్టి నువ్వు యూ కెన్ ఏబుల్ టు అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్, కార్ ఎక్స్పెన్సెస్. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ తీసుకుంటావు, ఐఫోన్ ద్వారా నీకు ఏమైనా రెవెన్యూ జనరేట్ అవుతుందా? కాదు. సో ఇట్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అండ్ నాన్ అసెట్. అట్లా ఉంటుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తాంటారు మామ, ఇంట్రాడే, ఇవన్నీ సోషల్ మీడియా, మాస్ మీడియా ఎక్కువైపోయి దొంగనా కొడుకులు ఎట్లా స్కామ్లు చేస్తున్నారంటే పిల్లలని పాపం ఎవరికి తెలియదు. డబ్బులు సంపాదించాలి అనే ఊహలో బతుకుతా అంటారు. ఎట్లా అంటే నాకు ఐఫోన్ కావాలా, నాకు కార్ కావాలా, నాకు బుల్లెట్ కావాలా, సొంతంగా నేనే చేసుకోవాలనుకుంటారు. 3,000 పెడితే కోర్సు కొని నువ్వు లక్షలు సంపాదించాలనుకుంటావు. ఇది పెద్ద స్కామ్. ఇంట్రాడేలో ఎవడైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని చెప్తున్నాడో నా కొడుకులంతా 99% స్కామర్స్ అందరూ. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, దీనిలలో అందరూ దొరికే వాళ్ళందరూ స్కామర్లే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో, మంచిగా సంపాదించుకో, మంచిగా ఫైనాన్షియల్గా. If you want to lead a financially independent life, you could have to invest your money in long-term investing. Then you can become successful in your life. If otherwise, if you are willing to invest your money in short-term investment, you could have to face a lot of problems. You could find yourself in a situation where you can't even able to uplift yourself. So long term investment చేసుకో, అన్నీ తెలుసుకో. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది, బిజినెస్ అంటే ఏంది, రియల్ ఎస్టేట్ అంటే ఏంది కదా, ఇట్లాంటివన్నీ తెలుసుకో. ఒంటరిగా నువ్వు ర్యాట్ రేస్ 9 to 5 జాబ్లు ఇరుక్కున్నావంటే నిన్నెవడు కాపాడలేడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందర కూడా నువ్వు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకోవాలా. అటువంటి చాలా తెలుసుకోమమ్మా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో, లేకపోతే చాలా లైఫ్ అనేది రిస్కీగా ఉంటుంది. సో బాయ్. మళ్ళా ఈ కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయి. ఎందుకంటే మనందరికీ డబ్బులు ఉన్నాయి, కాకపోతే యాడ్ ఇన్వెస్ట్ చేసుకోవాలా తెలియదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా మోసపోతారు చాలామంది. మనలో చాలామంది మోసపోయినారు మామ. రియల్ ఎస్టేట్లో ఎక్కడ చాలామంది మోసపోతున్నారు. ఎవరిని నమ్మద్దండి. నలుగురికి షేర్ చేయి, వాళ్ళు కూడా బాగుపడాలా. ఇంకా ఈ కంటెంట్ ఏమన్నా, ఇంకా వేరే కంటెంట్లు ఏమన్నా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చి దాని గురించి ఒక క్లియర్ వీడియో చేస్తా. ఒక మంచి వీడియో తీసి మీకు మంచి మెసేజ్ ఇస్తా. సో బాయ్. మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకో, నలుగురికి షేర్ చేసి పుణ్యం కట్టుకో. బాయ్.